ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారద వాల్మీకి కమలజ భారతులకు మృక్కి రామ కథా కోపారంబును మదించెద శ్రీరామ కృపామృతంబు చేకొన విభుదుల్. పలికించువాడు నేర్పిన పలుకులే కదా ప్రోది చిలుక పలుకుచునుండున్. పలికించువాడు రాముడు పలికెడు నీ రామచిలుక ప్రాజ్ఞులు మెచ్చన్. ముక్త పురుషులైనటువంటి మహాత్ములకు ఆనందదాయక స్వరూపుడు జగద్గురు అయినటువంటి శ్రీ వశిష్ఠ మౌనీంద్రుల వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః. హర్షామర్ష భయోన్ముక్త సజీవన్ముక్త ఉచ్యతే. యస్య నాహంకృతో భావో యస్య బుద్ధిర్న లిప్యతే. కుర్వతో వాపి సజీవన్ముక్త ఉచ్యతే. ఎవడైతే ఈ సమస్త కార్యములను శ్రద్ధతో చేస్తూ దీనికి కర్తను నేను కాదు అని ఎవడు భావన చేస్తాడో వాడు ముక్తుడు నాయన. ఇదంతా చేసింది నేను కాదు, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం. గోచిపెట్టుకొని రావి చెట్టు కింద కూర్చుని ఉన్నవాడు ఆకలిగా ఉంది వంట చేసుకుందామని పాత్ర మూత తీసి చూస్తే చారడు బియ్యం లేవు. అప్పుడు హ్యాండ్ పవర్ కొట్టి 2 దోశలు నీళ్లు తాగి మళ్ళీ బిగి కూర్చున్నా. వీడు ఇట్లా ఉన్నటువంటి వాడు ఇవన్నీ చేశాడా? ఇది వాని వల్ల అయిందా? నారాయణ కాదు, అది ఆ నారాయణమూర్తి యొక్క అనుగ్రహం. దీనికి కర్త మనము కాదు, కర్త ఒకడు ఉన్నాడు అని ఎవడు తెలుసుకుంటాడో ఆనాడు ఉన్నట్లే ఈనాడు కూడా ఎవని పాదపద్మాలను సేవిస్తూ దాసుడై కాచుకొని ఉంటాడో వాడు జీవన్ముక్తుడు. ఇవన్నీ వెంటొస్తాయా? ఒక పెద్ద జమీందారు 7 అంతస్తుల మాడి కట్టాడట. అభిషేక్ పెద్ద జమీందారు 7 అంతస్తుల మాడి కట్టాడట. పై అంతస్తులో ఉన్నాడట కాపురం. కింద 6 అంతస్తులను బాడీకి ఇచ్చేసాడు, అద్దెకి ఇచ్చేసాడు. ఎవరైనా దారింటి పోతూ ఉంటే అరే ఆ అతగాన్ని ఇలా రమ్మని చెప్పు అని పిలిపించేవాడు. పిలిపించి నా మేడను ఒకసారి చూసావా, ఆ దర్వాజాలు, ఆ సెల్ఫ్లు, ఆ కబోర్డ్స్, ఆ డిజైన్స్, వెల్వేషన్ చాలా బాగుంది కదా అని అడుగుతాడు వాళ్ళని. నేనే అబ్బో చాలా బాగా చేసావండి, అసలు నీ వంటి వానికి తప్ప ఇది మా ఎట్ట వాళ్ళకి అవుతుందా? నువ్వు కాబట్టి ఇంత ఇంద్రభవనంతో సమానంగా భవనాన్ని నిర్మించుకోగలిగావు అని చెప్పాడు అనుకోండి. ఆయనకు సంతోషం, ఆనందం. ఆయనకు పొగడ్తలంటే మునగమాళ్ళు ఎక్కేసినట్లే ఎక్కుతూ ఉంటాడు. ఇట్ట ప్రతిరోజు ఎవరినో ఒకరిని పిలిపించుకొని ఆయన పొగిడించుకుంటే ఆయనకు ఆనందం. ఒకరోజు ఆ దారిని సాధువు పోతూ ఉన్నాడు. ఆ సాధువును పిలిపించాడు. ఈయన ఇంకా ఇప్పుడు చెప్పిన వాళ్ళకి అందరికంటే కూడా ఈయన ఇంకా బాగా పొగుడుతాడేమో నన్ను అనే సాధువుని పిలిపించాడు.
స్వామి గారు, నేను ఇంత పెద్ద మేడ కట్టానే, ఈ మేడను ఒకసారి చూసి దీని గురించి వర్ణించు, నేను వినాలని ఉంది అన్నాడు. నేను వచ్చేటప్పుడే ఆ వీధిలో నిలబడుకునే 7 అంతస్తుల మేడను చూశానండి. ఇంత ఎత్తు మేడ కట్టావు అంటే నీ మనసులో ఇంత ఎత్తు ఆశ ఉంది. నీ మనసులో ఇంత పెద్ద నిర్మాణము నీ మనసులో ఉంది. ఇది నువ్వు చనిపోయిన నాడు ఈ 7 అంతస్తుల నుంచి నిన్ను కిందికి దింపేస్తారు. కిందికి దింపేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి బెడ్రూమ్లో వేయరు, హాల్లో వేయరు. పోనీ ఇంటి ముందు ఉండి చూస్తూ ఉన్నీలే అని చెప్పిన వరండాలో వేయరు. ఎక్కడ? పొలం కాడ. నడిచేండ్లో కాదు, నడిచేండ్లో వేస్తే మడకలు దున్నడానికి అడ్డం వస్తావని వారి గెనువారేసేస్తారు. ఈయన ప్రాణమే చచ్చిపోయింది ఈ జమీందారు. 7 అంతస్తుల మేడలో ఉన్నారు, దించేస్తారు అని తెలిసిపోయింది. దించేసి పోనీ గ్రౌండ్ ఫ్లోర్లో అన్నా పెడతారా అంటే, నైరుతి రూమ్లో బెటరు, హాల్లో బెటరు, వరండాలో కూడా బెటరు. పోనీ చేను అంతా పొలమంతా సంపాదించింది నేను కదా, నడిచేళ్ళు వేస్తారా? ఏరు వార మడకలకు అడ్డం లేకుండా గినాన్ని వేసేస్తారు. ఇంతేనంటావా? సమాధానం తెలిసిపోయింది. ఇది అశాశ్వతము. ఏ పొద్దైనా ఈ ఇల్లు వెనకంటే వచ్చేది కాదు. ఇంతమంది వచ్చి నన్ను పొగిడినారే, ఒకడు కూడా ఈ రహస్యం నాకు చెప్పలేదే. వాళ్ళు ఎందుకు చెప్తారండి? వాళ్ళు నీ ఎట్ట వాళ్ళే, వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు నీ ఎట్ట వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు ఆ ఊర్లోకి పోయి స్వామిని గురించి మీరు ఏమైనా కాస్త నాకు చెప్పండి అని అడగండి చూస్తూ, వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళకి మన గురించి ఏం తెలుస్తుంది? బ్రహ్మజ్ఞుని మహిమ బ్రహ్మజ్ఞునికి ఎరుక గాని ఇతర పామరజనులకు బ్రహ్మ అనంతరమైనను బ్రహ్మంబని తెలియలేరు పామరులగిన్ అంటాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేసినాడే, ఆ సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడే యుగాలు, కృతయుగం పోయి, త్రేతాయుగం పోయి, ద్వాపర యుగం పోయి, కలియుగం పోయి 4 యుగాలు గడిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఈ ఇట్లాంటి మహాయుగాలు 360 గడిస్తే ఆయనకు ఒక పగులు అవుతుంది. ఇట్లాంటి పగుళ్ళు ఒక 2 గడిస్తే ఒక రాత్రి, ఒక దినం అవుతుంది. ఇట్లాంటి దినాలు 360 గడిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. ఇట్లాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మకు ఒక ఆయుష్ అవుతుంది. అప్పుడు బ్రహ్మ సృష్టిని ఆప్ చేసి పరబ్రహ్మంతో విలీనమైపోతాడు ఆయన. అట్లా బ్రహ్మదేవుడే విలీనమైపోయినంతకాలం వీళ్ళని భూమి మీదనే పెట్టి స్వామి గురించి చెప్పండి రా అని చెప్పి వీళ్ళని ఇంతకాలం భూమి మీద పెట్టేస్తే కూడా చిరంజీవత్వాన్ని ఇచ్చి బ్రహ్మజ్ఞుని మహిమ గానలేరు. మూర్ఖులు తెలుసుకోలేరు. అందుకే నాదస్వర ధ్వనిని నాగుబాము తెలుసుకుంటుంది కానీ పూడుబాము తెలుసుకోలేదు. నాదస్వర ధ్వనిని నాగుబాము తెలుసుకుంటుంది, దాని ముందర వాయించు నాదస్వరం పడిగిపుతుంది. అదే పూడుబాము దగ్గర పో, పెంజరి దగ్గర పో, జారిపోత దగ్గర పో, దాని దగ్గర వాయించు, సర్రని కాళ్ళ కింద దగ్గర పోతుంది. అది దానికి ఏమన్నా అర్థమవుతుంది? కాబట్టి మహాత్ములైతే తెలుసుకుంటారు కానీ, అందుకే ఆ జన్మ సంస్కారపరం. ఈ మధ్య వాడు వచ్చాడు, అడిగాడు నన్ను, మీ ఊర్లో మీ గురించి నేను అడిగాను కానీ స్వామి మంచోడే, ఏదో పోయిన వాళ్ళకి అందరికీ అంత కూడి పెట్టి పంపిస్తున్నాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఆయన బతకడానికి ఆయనకు తగిన ఉపాయం, వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. స్వామి ఏం చెప్పారు? మంచిదే, వాళ్ళకి అర్థమైంది. యద్భావో తద్భావ. ఎవరికి ఎంత అందుతుందో వాళ్ళకి అంత అంత తెలుస్తుంది వానికి, అంతకంటే మించి వానికి తెలియదు. ఎందుకంటే సముద్రంలో కావలసిన నీళ్లు ఉన్నాయి. ఒకడు కడవ ఎత్తుకొని ఒకడు ముంత ఎత్తుకొని పోతాడు, ఒకడు బుడిగి ఎత్తుకొని పోతాడు. బుడిగి ఎత్తుకొని పోయి ముంచడానికి బుడిగిడే, ముంత ఎత్తుకొని పోయి ముంచడానికి ముంతడే, బాణ ఎత్తుకొని పోయి ముంచడానికి బాణడే. అయితే వాని బుడుగులో ఎన్ని ఉన్నాయో అన్నేనా సముద్రంలో ఉండేది? వాని ముంతలో ఎన్ని ఉన్నాయో అన్నేనా? ఒరే చెప్పనలవిగానన్ని నీళ్లు పరవళ్ళు త్రొక్కుతూ ఉన్నాయి.
కాబట్టి నీకందే తింతే. కాబట్టి మహనీయులు వాళ్ళు, సముద్ర అమృత సాగరం వంటి వాళ్ళు. వాళ్ళని గురించి తెలుసుకోవడానికి పామరులకు సాధ్యం కాదు నాయన ఇది. అందుకు లోకుల మాటలు కాకుల కూతలు చీకాకు బడజేయు చీ వినరాదు ఇంకా అన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి అసలు మానవ రూపములో ఉన్నటువంటి మృగాలు, పూర్వజన్మములో వీళ్ళు మృగాలు జంతు జన్మాలలో ఉండి మానవత్వాన్ని పొందారు. కానీ ఆకారములో మనుషులుగా ఉన్నారే కానీ గుణాలు స్వభావాలైతే పూర్వపు స్వభావాలే ఉన్నాయి. అందుకే కొందరు పాములు, కొందరు కుక్కల్లో మరుగుతూ ఉంటారు, కొందరు పులులై మీద పడి చంపుతూ ఉంటారు ఎదుటి వాళ్ళను, కొందరు ఎలుకలై అనక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటారు. జంతు స్వభావాలతో ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులందరూ. అందుకే వశిష్ఠ భగవానుడు ఒక్క మాట అంటాడు, బ్రహ్మజ్ఞానము లేని మానవుడు పురుగు కంటే నీచుడు అన్నాడు ఆయన. పురుగన్నా ఏదో కొమ్మ మీదకి పోతుంది, ఆకు తింటుంది, దాని పాటికి అది గమ్మున ఉంటుంది. మానవుడు అట్లా కాదు, ఎందరికైనా మోసం చేస్తాడు, ఎందరికైనా ద్రోహం చేస్తాడు, ఎన్నైనా అంటాడు, ఎందరికి ఏమైనా చేసేస్తాడు. వాడు ఒకడే. వాడు చేసే పాపాలు ఒక జన్మలోనే 1,000,000 జన్మలకై మిగిలిపోయి అంత పాపం చేసేస్తాడు. వాడు చేసే పాపం 1,000,000 జన్మలు ఎత్తి తీరిస్తే కూడా అయిపోదు, అంత పాపాన్ని ఒక జన్మలోనే చేసేస్తాడు. అందుకే ఒక్క మానవ జన్మలో చేసినటువంటి పాపాన్ని మూర్ఖుడు 84 లక్షల కోట్ల జన్మాదులు జన్మిస్తే కూడా అయిపోక మళ్ళీ మిగిలిపోతుందట వారికి. అంత పాపం చేస్తాడు. ఇంతటి యొక్క ప్రమాదకరమైనటువంటి పాపము నుండి తప్పిస్తాడు గురువు. అందుకే గురుదేవా ఇన్నొక్కసారి చూడాలయ్యా, ఆ గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. మహాత్ములు చెప్పారు, నిన్ను ఒక్కసారి చూడాలా, నా జన్మ పావనమైపోతుంది స్వామి. నా బాధను చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు స్వామి? అర్థం చేసుకున్నా తొలగించేవాడు ఎవడున్నాడు స్వామి? నీవు తప్ప. కాబట్టి నా బాధను నీకు చెప్పుకుంటా స్వామి. మహాత్ములు పరిదీనులై ప్రార్థించారు. కనుక రామచంద్ర, ఎవరిని దర్శించినంత మాత్రములో ప్రాణములు పైకి లేచి వస్తాయో. నేను ఒకరోజు అడవికి మేకలు మేపేదానికి పోయి ఇంటికి వచ్చిన. సాయంత్రం 6 గంటలైంది, 6:30 అయిపోయింది. అడవి అంతా తిరిగి ఆకలి. ఇంటికి వస్తేనే కాళ్ళు చేతులు కడుక్కొని గబగబా వచ్చి ఇట్లా తిన్న ఒకటి ఉంది గడ్డ మీద కూర్చున్నా. మా అమ్మ, అయ్యో బిడ్డ అడవి అంతా తిరిగి వచ్చాడే అని అప్పుడే అన్నం వేడివేడిగా చేసి పెట్టింది. అన్నం గిన్నెలో తీసుకొచ్చి పెట్టింది. 6:30 పొద్దుగుపోయే సమయంలో. సరే తినడానికి మనసులో భగవంతుని తెలుసుకొని ఒక పెడస ఎత్తుకొని నోటికాడు పెట్టుకుంటున్నా. నాయన గురుదేవుడు వచ్చాడంటరా, మల్లెలకు వచ్చినాడంట నాయన అని చెప్పింది. ఇంకా ఆ పెడస నోట్ చేయకపోతుందా అంతే. అట్లే ఆ గిన్నెలో పెట్టేసి ఆ పెడసను చేయి కట్టుకొని అడవి తిరిగినటువంటి లుంగినే, ఆ లుంగి కంపలు పట్టుకొని చినిగిపోయింది. అక్కడక్కడ అడవిలో వెళ్ళేటప్పుడు ఆ కంపల పాటు పట్టుకొని చినిగిపోయింది. చొక్కాయి కూడా అక్కడెక్కడ చినిగిపోయింది. దాంతోనే వెళ్ళిపోయాను. ఎట్లా వెళ్ళాను తెలుసా? ఊరు దాటుకునేంతవరకు స్పీడ్గా నడిచాను. ఊరు దాటుకున్నా ఇట్లా వచ్చిన, వీటి నుంచి పరిగెత్తినాను. ఆయన ఏదవన తలుపల ఉలవల గంగమ్మ గుడిక కొంచెం ఆడ ఆర్చి చేసి, ఆర్చి కట్టారు. ఆర్చి కాడ అట్లా లెఫ్ట్కు తిరుగుతుంది కాలిదారి, అడవింటి పోతుంది. అదంతా రాళ్ళు గుండ్లు. నేను ఊరు దాటుకునేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఈ చీకటిలోనే పరిగెత్తున్నా. ఊరు దాటిన తర్వాత పరిగెత్తినోడిని నడింపల్లికి పోయి అంతవరకు బాంచాత్ పరుగు నిలిపింది లేదు. ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఉండదన్నా ఉంటుంది. మైళ్ళు లెక్క అయితే 7 మైళ్ళు ఉంటుంది.
7 షార్ట్కట్లో పోతే కూడా ముక్క 1.25 కిలోమీటర్ వచ్చి 1 మైల్ అనుకోండి. ఇట్లా ఉలవలగంగమ్మ దాకా అప్పుడు కూడా ఈ రోడ్డు ఈ మాదిరి తారు రూట్ కాదు, కంకర్ రోడ్డు, మిట్టా పల్లాలు ఉంటాయి, ఇంత రాళ్ళు ఉంటాయి, 40 mm కంకర్ ఉంటుంది రోడ్డు అంతా. ఈ ఉలవలగంగమ్మ కాడ పరిగితే అటు నుంచి అడ్డదావలు పోయేటప్పుడు ఒక పెద్ద వంకలు వచ్చి లోయలాగా పెరిగేసింది అట. నాకు ముబ్బులు కనపడితే కదా పోయి దమ్మను పోయి ఆ లోయలో పడిపోతే అది పెద్ద ఇసుక దిబ్బ. ఆడేమి రాళ్ళు లేవు, మోట్లు లేవు, ముండ్లు లేవు, కుప్పదోసి పెట్టినట్టుంది ఇసుక. ఆ ఇసుకలో పోయి దూకేసిన. ఆ ఇసుకలో దూకేసి అయ్యో పడినానే అనేటువంటి ఆలోచన లేకుండా అట్టే లేచి ఇసుకలో నుంచి అట్లే లేచి ఆ పక్క గడ్డ పట్టుకొని ఎక్కి అట్టే లగుచుకొని ఆ మిట్ట మీదకి ఎగుచుకొని అట్టే పరిగెత్తి. ఆ పడినప్పుడు ఈ జోబీలో ఈ భుజాల మీదంతా ఇసుక పడిపోయింది. అట్లా లేచి పరిగెత్తున్నా. అంటే ఇది వరకు ముందు నేను ఎన్నోసార్లు ఆ దోవ నడిచిన వాడిని కాబట్టి నాకు ఆ రూట్ తెలుసు, ఆ దావ తెలుసు. పరిగెత్తి నేరుగా ఆడ నడింపల్లికి యువతల కంప చెట్టు ఒకటి ఉంది. ఆ కంప చెట్టు దగ్గర 2 దారులు వస్తాయి. ఒకటి నడింపల్లికి పోతుంది, ఒకటి ఊటుకూరోళ్ళపల్లికి పోతుంది. ఆ దారి కాడ నిలబడుకొని స్వరం చూసుకున్నా. 2 దారులు వచ్చినప్పుడు మనం ఏదో పోవాలనేది మనకు తెలియనప్పుడు స్వరం చూసుకున్నాం అనుకో. ఆ దారిలో 2 దారులు కాడ నిలబడుకున్న స్వరం చూసుకుంటే సూర్యుడు ఉంటే కుడి చేతి పక్కన పో, చంద్రుడు ఉంటే ఎడమ చేతి పక్కన పో. ఒకవేళ అప్పుడు నువ్వు పోవాల్సిన దారి కుడి చేతి పక్కన ఉందనుకో, అప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకో. నువ్వు పోవాల్సిన దారి కుడి చేతి పక్కన ఉందనుకో, అప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకో, ఎడమ చేతి పక్కన చంద్రుడు ఉన్నాడు అనుకో, వెంటనే సూర్యుడు మారుతాడు. అంటే నువ్వు చూసుకుని దాకా ఉండడు, అప్పుడే ఆయనకు తెలుసు. అందుకే తారక మహామంత్రం అంటే ఏదో ఒక గాలి అనుకోవద్దురా, అది సాక్షాత్తు బ్రహ్మము. ఎదురుగా ఉన్నటువంటి మిత్రుడిని పలుకరిస్తేనే ఎట్ట పలుకుతాడో వాడు నన్ను పలకరిస్తే పలుకుతాడు. ఈయన అట్లా కాదు, నువ్వు పలకరించకపోయినా నిన్ను పలకరిస్తూ ఉంటాడు ఆయన. తారక మంత్రం అంటే ఇది సామాన్యమని అనుకోవద్దు. ఒక సమస్త లోకాలలో సమస్త జీవకోట్లను మరుపు లేకుండా రక్షిస్తున్నటువంటి బ్రహ్మం ఎవడో సోహమాన స్వామి సహస్రార బ్రహ్మము నీవేరా. ఏమన్నాడు అక్కడ? సోహమా నా స్వామి సహస్రార బ్రహ్మము నీవేరా, జీవుడా నిన్ను పాయజాలను, దేవుడవు నీవేనురా. ఎక్కడి విషయం బ్రహ్మం అండి వారు? దేవుడవు నీవేనురా, జీవుడా నిన్ను పాయజాలను అంటే. కాబట్టి అటువంటి పరబ్రహ్మస్వరూపం అది. అప్పుడే స్వరం మారుతుంది. నువ్వు ఏ రూట్లో అయితే వెళ్ళాలనో ఆ రూట్కి అప్పుడే మారుతుంది. ఇంకొంచెం ఒక 10 అడుగులు పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ దారులు వచ్చినాయి అనుకో, 4 దారులు వచ్చినాయి అనుకోండి. ఆ దారుల్లో కూడా నువ్వు ఏ దారి వెళ్ళాలనో నువ్వు డైరెక్ట్గా వెళ్ళాల్సి వస్తే సంక్రమణ స్వరం చూపిస్తుంది. అప్పుడే సంక్రమణ స్వరం సూర్యనాడి కాకుండా చంద్రనాడి కాకుండా సంక్రమణాన్ని చూపిస్తుంది. అంటే డైరెక్ట్గా వెళ్ళు. చంద్రుడు వచ్చాడా ఎడమ చేతి పక్కన వెళ్ళు, సూర్యుడు వచ్చాడా కుడి చేతి పక్కన వెళ్ళు. ఈ విధంగా స్వరాన్ని ఆలోచన చేశాను. ఆ దారికి ఆ కప్ప చెట్టు కాడికి వెళ్ళి ఆ సూర్యుడు నడుస్తున్నాడు. అంతవరకు దాకా చంద్రుడు ఉన్నాడు. అక్కడికి పోతున్నా అంతే, వెంటనే సూర్యుడు వచ్చేసాడు. కుడి చేతి పక్కన తిరుక్కున్నా. కుడి చేతి పక్కన తిరుక్కొని ఆ బండ ఉంది, ఆడ బండ ఒకటి, ఆ బండ మీదకి పోయినా స్వామిగారు మైకులో అన్నాడు. అని ఎప్పుడైతే అన్నాడో మరి గూరుటెద్దు కాలు తీయడం రంకేస్తే ఎట్లా ఉంటుందో అట్లా వినపడిందండి. గురువాక్యము చెవులో పడింది. ఉన్నాడురా నా దేవుడు ఇక్కడ అని పరిగెత్తి కాళ్ళు కడుక్కోవాలా చేతులు కడుక్కోవాలా ఏమీ కడుక్కోవాలా, నాకు అంత వ్యవధి ఇవ్వలా మనసు. ఈ పాదాల మీద పడితే స్వామిగారు వీపు మీద తట్టాడు. వీపు తట్టి
గడ్డం పట్టుకొని, నాయనా ఇంత చీకట్లో వచ్చావే, నీకెవర్రా తోడు? నేనురా. గుండె మీద చేయి పట్టుకొని, ఒక చేత గడ్డం పట్టుకొని, నీకెవర్రా తోడు? నేను 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 నాయన అని చెప్పినటువంటి గురువును చూస్తే ప్రాణం ఎగబడి వస్తుంది. అటువంటి గురువును చూస్తే ప్రాణం ఎగబడి వస్తుంది. అందుకే ఆ గురువును, గురుదేవా నిన్నొక్కసారి చూడాలయ్యా. ఆయన చూసావా? 33 కోట్ల దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు తన కిరీటముతో సహా పక్కన పెట్టి ఎవని పాదములకు ప్రణమిల్లుతున్నాడో, నాగభూషణుడైనటువంటి సాంబశివుడు ఎవడు నిరంతరము ఎవని పాదపద్మములను హృదయపేటిక యందు స్మరిస్తున్నాడో, చతుర్ముఖ బ్రహ్మ సనక సనందనాది మౌనీంద్రుడు ఎవని యొక్క పాదపద్మములను నిరంతరము స్మరించి ధన్యతను పొందినారో, అటువంటి దేవదేవుడే గురు బ్రహ్మ, గురోర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆయన నమస్కారం అంటారు. ఇట్టి స్థితిని ఎవడు తెలుసుకుని ఉంటాడో వాడు జీవన్ముక్తుడు నాయన రామచంద్ర. ఆహా. గురువు బ్రహ్మానందం అనేటువంటి డోలికలో ఎన్నో జన్మాలుగా అలసిపోయి కన్నీరు కార్చి 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 ధారలు కట్టిపోయినటువంటి చెంపలను తుడిచి ఆనంద డోలికలలో శిష్యుణ్ణి పడుకోబెట్టి జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో. భక్తులు ఎలాగా విష్ణుదేవుణ్ణి ఆ ఊంజలి సేవ చేస్తారు, భగవంతుడు దుఃఖ సాగరములో మునకలేస్తున్నటువంటి తన ప్రియమైనటువంటి శిష్యుణ్ణి బ్రహ్మానందం అనే డోలికలలో ఊపేస్తాడట వాడిని. అలా ఆనందాన్ని అనుభవించి నిత్యానందాన్ని పొంది శిష్యుడు మేల్కొనేస్తాడు, దుఃఖ సాగరమును దాటేస్తాడు. ఒక మహావీరుడై తండ్రి కీర్తిని లోకానికి చాటదగినటువంటి విక్రమశాలి అయ్యి శిష్యుడు లేచి నిలబడుకుంటాడు. మళ్ళీ గురువు కోసం బతుకుతాడు వాడు. తుది శ్వాస ఉండేంత వరకు ఆయన పాదపద్మాలను స్మరిస్తూ ఆయన గూర్చి లోకానికి ఆశ్రితులకు ఉపదేశిస్తూ ఆయన గొప్పతనాన్ని శ్లాఘిస్తూ కొనియాడుతాడు వాడు. వాడు కదా శిష్యుడు. శిష్యుడు అంటే గురువు సొత్తు. అందరూ శిష్యులా? గురువుకై తన జీవితాన్ని అంకితము చేసినటువంటి వాడు శిష్యుడు. నేననే అహంకారము ఏ కోణములో వెతికినా అహంకారము లేనటువంటి నిరహంకారి శిష్యుడు. మాయను దాటిన మహితాత్ముడు శిష్యుడు. నేను ఆశ్రమానికి వెళితే నాకు సాపేయలేదే, పోతానే నాకు టీ ఇవ్వలేదే, తిన్నావా లేదా అని అడగలేదే. ఇలాంటి స్వభావాలతో ఆశ్రమాలకు వచ్చే వాళ్ళకి అందరికీ ఇది అందుతుందా? ఇది అందదోయ్. కుక్కలాగా పడి ఉండాలి, కుక్కలాగా బయటపడి ఉండాలి. 1108 ఉపనిషత్తులు రాసిన వాడు 18 పురాణాలను, 6 శాస్త్రాలను, భారత భాగవతాలను ఇన్నిటినీ వ్రాసినటువంటి వేదవ్యాస మౌనీంద్రుడు వారి కుమారుడు వ్యాస భగవానుడు జనక మహారాజు దగ్గరకు వెళితే
ఇప్పుడు తీరిక లేదు, వాడిని బయట ఉండమని చెప్పాడు. ఆయన వాకిలి కాచాడు. 1 సంవత్సరం రోజులు ఆయన్ను బయట పెట్టింది. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరం రోజులు బయట పెట్టాడు, కాచుకొని ఉన్నాడు. అట్లా ఉన్నవానికి అందే విద్య నాయన ఇది. కాబట్టి మనస్సును చంపుకున్నవాడు, మనసులో ఉన్న గుణాలను చంపుకున్నవాడు, మమకారాన్ని చంపుకున్నవాడు, వాడిని వదిలేస్తే, ఎందుకంటే మహనీయులు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లోనే ఉంటుంది నీకు ఆరోగ్యం. నీకు అనారోగ్యం పోవడానికి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ట్రీట్మెంట్లోనే ఉంటుంది నీకు ఆరోగ్యం, ఆ ట్రీట్మెంట్లోనే ఉంటుంది నీకు ఆరోగ్యం, ఆనందం, నీ జీవితం అక్కడే ఉంటుంది. అందువల్ల వాళ్ళు మనకిచ్చే ట్రైనింగే. అందుకే మిలిటరీ వానికి ట్రైనింగ్ ఏమి ఇస్తాడో, యుద్ధం ఎదురైతే నువ్వు ఎలా ఫాలో అవ్వాలనో అది ఇప్పుడే చూపిస్తాడు వాడు. అలాగా నువ్వు మనస్సుతో పోరాడాల్సి ఉంటుంది. ఆ మనస్సు నేను ఊరికే వదిలిపెట్టదు. ఆ మనస్సుతో నువ్వు పోరాడాలి అంటే నేను ట్రైనింగ్ ఇస్తానే. దీనికాడ నిలబడితే నువ్వు దానికాడ నిలబడతావు, దీనికాడ నువ్వు నిలబడలేకపోతే దానికాడ నిలబడలేదు. ఒక భవనాన్ని నిర్మించాలంటే ఇంజనీర్ ముందుగానే అడుగుతాడు డిస్టెన్స్, వైశాల్యం, ఎన్ని అంతస్తులు కడతావు. దాని తర్వాత అతడు 12 mm, 16, 25, 32 ఏ కమ్మిని ఇవ్వాలి, భీములకి ఏమి ఇవ్వాలి, పిల్లర్కి ఏమి ఇవ్వాలి, పుట్టింగ్స్ ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి చెప్తాడు. అదేవిధంగానే బ్రహ్మవేత్తలైనటువంటి యొక్క మహనీయులు నీ కెపాసిటీని ఆలోచన చేసి నీవు ఇప్పుడు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, నీ స్వభావాలు ఎలా ఉన్నాయి. కొందరికి లోభత్వం ఉంటుంది, కొందరికి మహాకామి అయి ఉంటాడు, కొందరు మహాక్రూరులై ఉంటారు, కొందరు చోరులై ఉంటారు. రకరకాల స్వభావాలతో వాళ్ళు మనస్సు ఆవరింపబడి ఉంటుంది. అటువంటి వాడు గురువుని ఆశ్రయిస్తాడు. ముందు ఆయన వెంటనే వాని రోగాన్ని, వానికి ఉన్న జాడ్యాన్ని, వానికి ఉన్నటువంటి కర్మలను ఇవన్నీ చూసి ఆయన వాటి మీద ఇంకా ఆయన చర్య తీసుకోవాలి. అంటే వీడు ఆయనకు చెయ్యి ఇవ్వాలి కదా, వీడు ఆయనకు దగ్గర అవ్వాలి కదా, వీడు ఆయనకు అంకితం అవ్వాలి కదా. అందుకే సర్వజ్ఞులైనటువంటి మహాత్ముల దగ్గర మనం సర్వం దైవాధీనం వదిలిపెట్టాలి. ఆయనకు వదిలిపెట్టినప్పుడు అప్పుడు ఆయన గురువుకు అంకితమైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, గురువులు అయిపోయారు. ఎవరెవరైతే గురువుకు అంకితమై ఉంటారో వాళ్ళందరూ గురువులు అయ్యారు. ఎవరైతే స్వామి నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి స్వామి, నీ ఇష్టాలకు నన్ను వాడుకోవద్దు, నా ఇష్టాలకు నన్ను వదిలిపెట్టు అనేటువంటి వ్యక్తులందరినీ వాళ్ళు అంతర్యామి కదూ, వాళ్ళు అంతరాత్మ కదూ, వాళ్ళు ఎవరెవరికి ఏ స్వభావాలు ఉన్నాయో వాటిని వదిలేస్తారు, నీ కర్మకు నిన్ను వదిలేస్తారు. అందుకు అసలు గురువుకు నమస్కారం చేయడం అంటే, నమస్కారంలో ఉన్న అర్థం ఏంటి తెలుసా? తను ధన మన ప్రాణములను మూడింటిని నీ ముందు పుష్పం వలె సమర్పిస్తున్నాను స్వామి. కాబట్టి ఏ కర్మల వల్ల ఇది వచ్చిందో ఆ కర్మలతో కూడా దీనిని నీ ముందు పడదోస్తున్నాను, దీనిని తొలగించే భారం నీది అని అర్థం. నమస్కారం అంటే అది అర్థం. ఆయన గురువు ముందర సాష్టాంగ నమస్కారం చేయడం అంటే ఏమి? ఈ సర్వస్వాన్ని నీకు వదులుతున్నాను. అలా నమస్కారం చేసిన తర్వాత లేచి గురువు యొక్క స్వరూపాన్ని అలా చూసి ఆ స్వరూపాన్ని అలాగా కన్నులు లేక నిలుపుకొని చేయాలి. అదండి నమస్కారం. మీరు కొంతమందిని చూడండి, నమస్కారం చేస్తానంటే ఆ పక్కన ఉండేవాళ్ళను ఈ పక్కన ఉండేవాళ్ళను చూస్తా లేస్తూ ఉంటాడు. వాడు ఊరికే శరీరాన్ని పడదోసి లేపుతున్నాడు కానీ వానికి మనసు ఆడు ఉండదు. మనస్సు వంగాల, మనస్సు అక్కడ నిలవాల. అది నమస్కారం. శరీరానికి కాదు కదా మోక్షం కావాల్సింది, మనస్సుకు. అందుకని ఇప్పుడు మనం ఎవరై ఉన్నాం, మనసై ఉన్నాం. అందుకని ఆ మనస్సులో మనసై నువ్వు ఉండుట చేత, ఆ మనస్సు చేత నీకు బంధం ఏర్పడి ఉంది కనుక ఆ మనోబంధాన్ని నుంచి నువ్వు బయటపడాలి అంటే మనసులో ఉన్నటువంటి స్వభావాలన్నీ తీసేసామనుకోండి, మనసు బ్రహ్మమే, మనసు జ్ఞానమే. చూడండి, మనసు అంటే ఏందో కాదు,
మనసు సాక్షాత్ బ్రహ్మమే. అది చెప్తున్నాడు. ఇట్టి యొక్క స్థితిని పొందినటువంటి యొక్క మహాత్ముడు రామచంద్ర, వాణ్ణి చూస్తేనే సంతోషిస్తారు అందరూ. మహాత్ముడు గురువులు చూస్తే శిష్యుడు ఎంత సంతోషపడతాడో, మహాత్ములను దర్శించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సంతోషాలు. లోకానికి ఉపకారము చేయువాడు, ఎవని వల్ల లోకము భయపడదో వాడే జీవన్ముక్తుడు. మనల్ని చూస్తే ఎవరు భయపడరు. ఏ భయం అంటే ఇతడు మనకేమైనా హాని చేస్తాడేమో అనే భయం ఎవరికి ఉండదు. ఈయన దగ్గరకు పోతే మనకేమైనా అపకారం చేస్తాడేమో అనే భయం ఎవరికి ఉండదు. ఎట్లాంటి మూర్ఖుడున్నా కానీ స్వామిని చూస్తా ఉన్నట్లే వానికి భగవంతుని గుర్తొస్తాడు. లాయర్ని చూస్తే కోర్టు వ్యవహారాలు ఎట్లా గుర్తొస్తాయో, సాధువుని చూస్తే భగవంతుడు ఎట్లా గుర్తొస్తాడు. అదే ఒక దుర్మార్గుని, ఒక లోకకంటకుని చూసామనుకోండి, రేనాయన పాపాత్ముడు వస్తూ ఉన్నాడు, పక్కన దొరికిపోదామని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు లోకానికి భయం కలిగించేవాడు. కాబట్టి ఎవని వల్ల లోకమునకు చెడుపు జరగదో, ఎవడు లోకానికి చెడుపు చేయడో, ఎవని వల్ల లోకము భయపడదో వాడు జీవన్ముక్తుడు రామచంద్ర. శాంత సంసార కల్లోల కళావానపి నిష్కలః యస్సచింతోపి నిశ్చితః జీవన్ముక్త ఉచ్యతే. ఈ శ్లోకాన్ని ఇప్పుడు చదివేటప్పుడు మనస్సు కాస్త శంకిస్తూ చదివింది కదా. అర్థం ఏంటంటే, ఉమాపతి రాత్రి ఆశ్రమానికి పోయాను కానీ వీళ్ళందరూ లేకుండా నేను ఒంటరిగా పోయింటే స్వామి దగ్గర ఉండేవాడిని. ఇక వీళ్ళందరినీ తీసుకుని పోయిన దానివల్ల వీళ్ళందరూ ఉండరు, వెళ్ళిపోవాలంటారు. వీళ్ళందరి కోసం రావాల్సి వచ్చింది. లేకుంటే నేను స్వామి దగ్గర ఉండింటే బాగుండేది అని వాడు ఆలోచిస్తున్నాడు, నీళ్ళు పెట్టుకుంటున్నాడు. వాని యొక్క పరితాపం మనస్సునట్టు ఈడుస్తూ ఉంది. దానివల్ల ఆ శ్లోకము అలా ఆగి నడుస్తూ ఉంది. భగవంతుడు భక్తుల సొత్తు. భగవంతుని యొక్క స్వశక్తి ఆయన యందు ఉండదు, ఆయన యొక్క శక్తి భక్తుల యందు ఉంటుంది. విషయన్ బ్రహ్మేంద్ర స్వాముల వారు భక్తులతో వేదాంత వాక్యాలను మాట్లాడేటప్పుడు ఖాదర్ భగవాన్ గారు వచ్చి ఎదురుగా కూర్చుంటాడట. కూర్చొని తన తండ్రి గారైనటువంటి విషయన్ బ్రహ్మం మీద దృష్టి అలా నిలుపుతాడు. ఆ నిలిపిన చూపును, ఆ స్వరూపాన్ని అట్లే లోపలికి తీసుకునేస్తాడట, గురువు యొక్క స్వరూపాన్ని. ఆ లోపలికి ఎప్పుడైతే తీసుకుంటాడో హుసేన్ బ్రహ్మం యొక్క మనస్సు, ఆయన యొక్క ప్రజ్ఞ పూర్తిగా అట్లే ఆఫ్ అయిపోయి హుసేన్ బ్రహ్మం గారు సమాధి నిష్ఠలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే శిష్యుల్లోకి, ఖాదర్ భగవాన్లోకి ఐక్యమైపోతాడట ఆయన. అందుకని స్వామి గారు మాటలు రాక పక్కనున్న వాళ్ళతో సైగ చేస్తాడట. వాడిని ఎత్తుకోబెట్ట, దూరంగా పెట్టేయండి రా, వాడు ఎదురుగా ఉంటే నన్ను మాట్లాడినవాడు వాడిని అటు పక్కన పెట్టేయండి అని సైగ చేస్తే, అప్పుడు ఈ సైడు ఒకరు, ఆ సైడ్ ఒకరు, వెనకాల ఒకరు, ముగ్గురు పట్టుకొని ఆశ్రమంలోని అట్లే ఎత్తుకొని పోయి స్వామికి కనపడకుండా అట్లా మరుగును కూర్చొని పెట్టేస్తారట. ఇదంతా కూడా ఎరుకే ఉండేది కాదట ఖాదర్ భగవాన్ గారికి. ఎట్లా సాధ్యమైందండి వాళ్ళకి? ఎత్తుకొని పెట్టి పక్కన కూర్చొని పెట్టేస్తే ఇంకొకరి ఎత్తుకు కూర్చొని పెట్టేటప్పుడు కాలు సక్రమంగా ఉందా, కాలు ఏమైనా కాస్త క్రాస్గా ఉందా, ఈ మోడల్లో ఉంటే ఆయనకి ఇబ్బంది లేకుండా ఉంటుందా అని మనకేం తెలుస్తుంది? ఇంకొకటి కూర్చొని పెడితే మనకేం తెలుస్తుంది చెప్పు? ఎట్లో కొట్టాడు కూర్చొని పెట్టేస్తాడు. ఆ చిటికినేలు ఒకటి కింద మడుగులు పడి ఉంటుంది, ఆ పాదం కొంచెం క్రాస్గా ఉంటుంది, కానీ అది వీడు గమనించలేడు. జ్ఞాని అయితే కరెక్ట్గా ఉందా లేదా వాడు చూస్తాడు, వాడు తల్లిలాగా చూస్తాడు జ్ఞాని. సామాన్యుడికంతా ఏం తెలుస్తుంది? ఎత్తుపోయి కూర్చొని పెట్టేమంటాడు, కూర్చొని పెట్టేసి వచ్చేస్తారు. అయితే ఏ షేప్లో వీళ్ళు కూర్చోబెడతారో అదే షేప్లో ఉండిపోతాడు.
యోగ దృష్టి లాంటిది. అది చెప్తున్నాడు ఇక్కడ. శాంత సంసార కల్లోన, సంసారం అనే పాపసాగరము ఎండిపోయిందా అన్నట్లు, సంసారం అనే పాపసాగరము ఎండిపోయింది అన్నట్లు ఎవని మనసులో ఇది వరకు ఉన్నటువంటి మానసిక సంచలనములన్నీ ఇంకిపోతాయో, ఎవడు శరీరము ఉండి కూడా అది ఉన్నట్లు ఎవనికి ఎరుకలేదో, ఎవరు అందరి మధ్య మెలుగుతూ కూడా ఎవరి స్వభావాలకు ఎవడు దాస్యము చేయడో అటువంటి వాడు జీవన్ముక్తుడు నాయన. కోపం వచ్చినట్లుగా నటిస్తాడు. ఏయ్ పడతాయి నీకు దెబ్బలు అంటాడు, దండిస్తాడు. కానీ లోపల మనస్సును మాత్రం అంటనివ్వడు వాటిని. అది ఎట్లాగా అంటే, మేఘములు ఉరుముతాయి, మెరుపులు తడతడ మెరుస్తాయి, వర్షాన్ని పోసేస్తాయి. ఇవన్నీ ఆకాశమునకు సంబంధం లేదు, ఆకాశానికి సంబంధం లేదు. ఉరిమిన మెరిసిన వర్షము కురిసిన పైనున్నటువంటి ఆకాశములకి ఎట్లా సంబంధం లేదో, మహాత్ములు కోపగించుకున్న, నవ్విన, తిట్టిన, ఏ విధంగా వాళ్ళు సందర్భానికి తగినట్టు ప్రవర్తించినా వాళ్ళు మనస్సును అంటారు, మనస్సును అంటారు. వాళ్ళు నిష్కల్మష మనస్కులు, కల్మషము లేనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, పవిత్రులు. ఇంద్రియాదులన్నీ హరినిగన్న ఎప్పుడు అఖిల మృగంబులు పొదల నడగి కదల మెదలన్నట్లు, సింహము అంటూ అది ఆవులిస్తుంది. అలా ఆవులించి అని గర్జిస్తూ అలా జూలు అలా తిప్పుతూ నడుస్తూ ఉంటుంది. కడుతులు, దుప్పులు, ఈ ఖడ్గమృగాలు, ఈ పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా దీని ధ్వని విని పొదల నడగి కదల మెదలనట్లు ఎక్కడొక్కడ పొదల్లో అనుక్కునేస్తాయట. అని బొస్సు ఇడిస్తే ఆ శ్వాసల శబ్దం వినపడితే వచ్చి నొక్కేస్తుందేమో, పీక నొక్కేస్తుందేమో అని భయపడి బొస కూడా మెల్లిగా ఇడుస్తాయి. ఈశ్వరుని ఎవడు దర్శింపగల్గునో, ఇంద్రియంబులు మనంబువాని కట్లనగియుండు. పరమేశ్వరుని ఎవడు దర్శిస్తాడో, సింహాన్ని దర్శించిన ఇతర మృగాలు ఎట్ట బొసెడుచుకుండా ఉంటాయో, పరమాత్మను దర్శించినటువంటి మహనీయునికి కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనేటువంటి గుణాలన్నీ అట్లా పిన్ డ్రాప్ సైలెంట్ అట్లుంటాయి నాయన. వాడు జీవన్ముక్తుడు నాయన రామచంద్ర. కాబట్టి శరీరం ఉండగానే ఎవడు ఈ మనస్సులో ఏర్పడేటువంటి స్వభావాలను అన్నిటినీ ఏ మహాత్ముడు సాక్షి మాత్రుడై దర్శిస్తూ ఉంటాడో, విలక్షణుడై ఉంటాడో, అటువంటి వాడు జీవన్ముక్తుడు. ధన్యుడను ప్రభు, ధన్యుడను తండ్రి. చక్కగా బోధపడింది పరమాత్మ. నేను ఇక ఆ మార్గాన్ని మాటలు ఆగాయి. వశిష్ఠ మౌనేంద్రుడు వారు సంతోషించారు. ప్రజ్ఞావంతుడు, ఉత్తముడైనటువంటి యొక్క శిష్యుణ్ణి ఆశీర్వదించాడు. ఇంతవరకు మనస్సును దాటినవాడు మనస్సును ఎలా దాటాలి అనేది తెలుసుకున్నాడు. అది జీవన్ముక్తి. మనస్సును దాటినటువంటి మహనీయుడు శరీరం ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాల్సి వచ్చేసింది అనుకోండి, వాడు ఎట్లుంటాడు స్వామి అని అడిగాడు. మనస్సును దాటినవాడు ఇంకా మనసుతో భయం లేదు. వాడు ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాల్సి వస్తుంది.
అటువంటి వాడు మళ్ళా భూమి మీద ఉంటాడే, వాడు ఎట్లుంటాడు స్వామి? వారి స్వభావాలు ఎట్లుంటాయి? దాన్ని చెప్పు అని అడిగాడు. దాన్ని విదేహముక్తి అంటారు నాయన రామచంద్ర. దేహం ఉండి కూడా అందరికీ చూడ్డానికి శరీరం కనబడుతుంది, కానీ అందరికీ ఉన్న శరీర స్వభావాలు వాళ్ళకు ఉండవు. ఇప్పుడు మనకు సంకలో చేయబెడితే సక్కలగిలి ఉంటుంది. రాతి పిళ్ళారాయనికి సంకలో చేయబెట్టో సక్కలగిలి ఉండదు. రాతి పిళ్ళారాయనికి సంకలో చేయబెడితే ఎట్ట సక్కలగిలి ఉండదు, అట్లా దేహ స్వభావాలు లేకుండా ఉంటారు వాళ్ళు విదేహ చక్రవర్తులు. జనక మహారాజు అట్టివాడు. అందుకే ఆయనకు విదేహ చక్రవర్తి అని వశిష్ఠ మౌనేంద్రుల వారు జనక మహారాజుకు టైటిల్ ఇచ్చాడు. టైటిల్. మరి ఆయన ఒక దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండగలిగి కూడా ఎట్ట సాధించాడు రా దాన్ని? మంది ఒక చిన్న కుటుంబం, భార్య, 2 బిడ్డలు, అమ్మా నాయన, మహా అంటే ఒక 6 మంది 7 మంది ఉంటాం ఇంట్లో. ఒక దేశాన్ని పాలించే రాజు ఎన్ని కుటుంబాలు, ఎందరి అవసరాలను గుర్తించాలి, ఎన్ని మైండ్లో పెట్టుకోవాలి, ఎందరికి ఎన్ని వనరులను రిలే చేయాలి, ఎందరి ద్వారా ఇవన్నీ పంపిణీ చేయాలి, ఇవన్నీ సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా, నిధులన్నీ మధ్యలో ఎవరైనా వీటిని కాజేస్తున్నారా? మరియు వీటినన్నిటినీ కూడా భయం ఉండాలి. రాజుగారి భయం ఉంటేనే ఆయన కింద పనిచేసే వాళ్ళంతా మనం ఎక్కడైనా దారి తప్పినట్టయితే రాజు దండిస్తాడు మనల్ని అనే భయం ఉంటేనే వీళ్ళందరూ ప్రజల కోసం విడుదల చేసినటువంటి నిధులని సక్రమంగా వాళ్ళకు చేరుస్తారు. లేకపోతే మధ్యలో వీళ్ళు సగం తినేస్తారు, వాళ్ళకు సగం పంపిస్తూ ఉంటారు. ఇలా జరుగుతాయి. మరి ఇలాంటివన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తన సమీపంలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ధర్మాత్ములు, ఆయన మంత్రులు, ఆయన సేవా పరివారం. జనక మహారాజు ఎలాంటి వాడు అలాగా డిటో ఆ ప్రతిబింబం ఎలా ఉంటుందో బింబాన్ని అనుసరించి అలాగా రాజును అనుసరించే మంత్రులు, ప్రజలు అలా ఉండేవాళ్ళు. మరి ఆయన ఇంత దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బాధ్యత కలిగి కూడా ఈ బ్రహ్మ విద్యను ఎలా సాధించాడు? మనం ఒక చిన్న కుటుంబంలో ఉండి కూడా మనం దీన్ని సాధించలేకపోతే మరి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకున్నంత బాధ్యతలు మనకు లేవు, వాళ్ళకున్నంత వరకు మనకు లేదు. కానీ వాళ్ళే దాన్ని సాధించగలిగారు అంటే మనం ఇంకా అంతకంటే సునాయాసంగా దీన్ని సాధించవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. దశరథ మహారాజు దేశంలో తెల్లవారుజామున ఒకసారి రామచంద్రమూర్తి అందరి ఇండ్లకు వెళ్ళొచ్చేవాడట. బజారింటి వెళితే బ్రహ్మ ముహూర్తములో నిద్ర లేవకుండా ఉండేవాడు లేడంట అయోధ్యలో. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవకుండా ఉండేవాడు లేడు. ప్రతి ఒక్కరూ నిద్ర లేచి ఉండారు. ధ్యానము చేయకుండా ఉండేవాడు లేడు, సోమరిపోతు లేడు. సూర్యుడు ఉదయించే సమయానికి హోమము వెలిగించకుండా ఉన్నవాడు లేడు. తన పూజా మందిరములో అగరవత్తులను వెలిగించి హారతి ఇవ్వకుండా ఉండేవాడు లేడు అయోధ్యలో. ఇవన్నీ రామచంద్రమూర్తి వీధి వీధి ఇల్లు ఇల్లు తిరిగి తండ్రికి వచ్చి నమస్కారం చేశాడు. తండ్రి, ప్రజలను ఇలా తీర్చిదిద్దావు అంటే నీ గురుభక్తి, నీకు ప్రజల మీద ఉన్నటువంటి అనురాగము, నీ పాలనలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరికంటే తక్కువ వాడు ఎవడు అంటే నేనే. నా మీద కూడా అనుగ్రహాన్ని ప్రసాదించండి, నాకు కూడా అటువంటి శ్రద్ధ, అటువంటి భక్తిని నాకు అనుగ్రహించండి అని రామచంద్రమూర్తి ఒకరోజు దశరథ మహారాజును అలా పరిదీనుడై ప్రార్థిస్తూ తండ్రికి నమస్కరిస్తే 2 చేతులతో రాముణ్ణి ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకొని రాముణ్ణి అలా ఆలింగనము చేసుకొని మీసం మీద చేయి పెట్టుకొని, అవురా
ఇటువంటి గుణవంతుడైనటువంటి కొడుకును నాకు అనుగ్రహించావు పరమేశ్వర అనే ఈశ్వరుని మనసులో తలుచుకుంటూ, రామచంద్ర నీవే నా సర్వస్వము, నీవే నా సంపద, నీవే నా ప్రాణము, నీవే నాకు బ్రతుకురా, నిన్ను చూసి బతికేస్తారా నేను అన్నాడు. నిన్ను చూసుకొని బ్రతికేస్తాను ఆయన. నేను ఎప్పుడు నా తొడ మీద నువ్వు వచ్చి కూర్చుంటావు, అప్పుడు నేను పొందే ఆనందం అది ఇంత అంతా కాదు నాయన రామచంద్ర అనేవాడు. రామచంద్రమూర్తి ఎప్పుడు ఆయన తొడ మీద కూర్చుంటాడో, ఎవరైనా వైకుంఠవాసుడు, నారాయణమూర్తి, లక్ష్మీనాథుడు, ఆదిదేవుడు, శేషశయనుడు, గరుడ వాహనారూరుడు, పరమపురుషుడు, అటువంటి మహాపురుషుణ్ణి కొడుకుగా కనగలిగాడు. ఎంత అదృష్టవంతుడండి దశరథ మహారాజు. ఆయన్ను తన తొడ మీద కూర్చోబెట్టుకుంటున్నాడు. అబ్బా దేవుణ్ణి. ఎవరికి ఉంది ఆ భాగ్యం? అటువంటి రామచంద్రమూర్తి వశిష్ఠ మౌనీంద్రుడు వారికి శిష్యుడయ్యాడు. అందుకే రామచంద్రమూర్తి పుట్టినప్పుడు దశరథ మహారాజు గబగబా పోయి బిడ్డను ఎత్తుకొని వచ్చి వశిష్ఠ మౌనీంద్రుడు వారికి చేతికిచ్చి, మహాత్మా లేక 60,000 సంవత్సరాలకు నాకు ఒక బిడ్డ పుట్టాడు స్వామి, వేదాన్ని చదవండి, ఆ శుభప్రదమైనటువంటి వేదవాక్కులు నా బిడ్డ చెవిలో పడిని, పరమ పవిత్రుడైనటువంటి తపోధనులు మీ చేత్తో వీడిని ఒకసారి తాకండి అని ఆ వశిష్ఠుల వారి చేతికిస్తే రాముణ్ణి చేతుల్లో పండుబెట్టుకొని వశిష్ఠుల వారు అలాగే సమాధినిష్ఠలోకి వెళ్ళిపోయాడు. దశరథ, వేదవేద్యుడైన పురాణ పురుషుడైనటువంటి రామచంద్రమూర్తిని నేను చూడగానే వేదాన్ని మర్చిపోయానయ్యా అన్నాడు ఆయన. వేదాన్ని మర్చిపోయానయ్యా నేను. ఇంకా మనసు ఎక్కడుంది అక్కడ? భగవంతుని చూడగానే మనసు అదృశ్యం అయిపోతుంది. ఇంకా వేదం గుర్తొస్తుందా? అంతటి మహనీయుడు అవతార పురుషుడు శిష్యుడయ్యాడండి వశిష్ఠ మౌనీంద్రుడు వారు. శిష్యుడయ్యి ఆ మహనీయుడు ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నాడో అటువంటి సత్యాన్ని మనం వినగలుగుతున్నాం. వాళ్ళు స్వయంగా వారి నోట కదులాడినటువంటి వాక్కులు, స్వయంగా వారు విని ఆచరించి తరించినటువంటి యొక్క మహావాక్యములను వినగలిగాం మనం. భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అదృష్టానికి మనం ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన పాదపద్మములకు నమస్కరిస్తూ ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగా. ఓం శాంతి శాంతి శాంతి. దేవలోకం అంటే ఇదే, సత్యలోకం అంటే ఇదే, వైకుంఠం కనబడుతుంది మనకి, స్వర్గం కనబడుతుంది. సమస్త దేవతలు, సమస్త ఋషీశ్వరులు మన ముందున్నారు. భూలోకంలో ఉండే దేవలోక వైభవాన్ని అనుభవించగలిగేటువంటి అదృష్టం మహాపురుషులు అనుగ్రహం వల్ల మనకు లభిస్తుంది. అందుకు పట్టరా సద్గురుని పదములు పుట్టినందుకు సార్థకమని, ఇల్లు వాకిని విడచి లోకములెల్ల తిరిగిన గాని సద్గురు వల్ల తనుత చేయకుండిన మళ్ళీ ఈ గతి ఏయటంతును. పట్టరా గురుని పరములు పరమార్థ దినదినంబును వేదములు విని తన మనంబున భ్రాంతులీడక ఘనమునీంద్రులకైన నిజము తనువుతో మోక్షము లేదని పడ్డరా. రోజు వేదాలు వింటున్నావు, మరి వినితానికి గుర్తు ఆ భ్రాంతిని నువ్వు తొలగించుకోకపోతే ప్రయోజనం లేదనేసారు. దినదినంబును వేదములు విని తన మనంబున భ్రాంతులీడక ఘనమునీంద్రులకైన నిజము తనువుతో మోక్షము లేదని పడ్డరా. కాబట్టి వినిదానికి గుర్తు దాన్ని ఆచరణలో ఉంచుకోవాలి అని సార్. అలా కాకపోతే ఎంత వినినా ఒక రాయి నేలలో ఉంటుంది. గట్టు నుండేటువంటి రాయి ఎంత గట్టిగా ఉంటుందో నేలలో ఉండే రాయి కూడా అంత గట్టిగానే ఉంటుంది. అది అది మెత్తబడుతుంది. ఎందుకని? అది నీటిని స్వీకరించింది. నీటిని స్వీకరించే కూడా దానికి లేదు, అందువల్ల మెత్తబడుతుంది. కాబట్టి వినకుండా ఉండేవాడు వాళ్ళు ఇది ఉద్ధరించలేదు. అందుకని ఎంత వినినా
దానిని హృదయంలో పెట్టుకొని ఆచరించకపోతే అది మనకు ఫలితాన్ని ఇవ్వదు. అది సత్యం. కాబట్టి శ్రద్ధగా శ్రవణం చేసి దాన్ని హృదయంలో భద్రపరుచుకొని తను తాను ఉద్ధరించుకోవాలి.